ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా రాముని ఆలయాల దర్శనంలో భాగంగా పురాతనమైన నాటివీడు పెద్దపేటలో 100 సంవత్సరాలకు పైబడి ఉన్న రామాలయం శిథిలావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు కొంచెం క్లీన్ చేసి రాబోయే రోజుల్లో చక్కటి దేవాలయం రాతి దేవాలయం పునర్నిర్మించాలనే ఆలోచన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. రామనవమికి శిథిలం అయినప్పటికీ కూడా అక్కడ రామనవమి రోజు అక్కడ ఉన్న పెద్దలు పానకం వడపం పంచటం పూజలు చేయటం శిథిలం అయినప్పటికీ కూడా ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా నేను ఈరోజు ఆ దేవాలయానికి కూడా కలగడం జరిగింది. ముందే వారికి తెలుసుకుని బయట నుంచి కూడా కొన్ని శక్తులు అక్కడికి వచ్చి కత్తులు, చాకులు, మేకులు, ఇది ఒక చక్కర మేకులతో రెడీగా ఉంది అటాక్ చేయడానికి. ఇటువంటివన్నీ కూడా రెడీ చేసుకుని మహిళలు కూడా ఒట్టు లేకుండా మహిళలు ఉన్నాం అంతా రెడీగా మోటివేట్ చేసి బయట వాళ్ళు కూడా వచ్చి లోపల వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. నేను దేవాలయంలోకి వెళ్ళి రాముల వారికి దండ వేసి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ మహిళలు ఒప్పులేని మహిళలు దండ వేయడానికి రాముడి దండ వెయ్యము అనే కండిషన్ మీదే మేము పర్మిషన్ ఇచ్చాము రావటానికి. వాళ్ళ ఎక్కడి నుంచో ఉంది, లోపల రాముడి విగ్రహాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరాముల వారికి దండ వేయడానికి అన్య మతస్థులు పర్మిషన్ ఇస్తే చేయలేని దుస్థితిలో ఉన్నాము అని ఒక క్షణం బాధపడుతున్నాను. నేను రాముల వారి దండ వేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రారంభించారు. నేను కారు ఎక్కేటప్పుడు కారు మీద కూడా కొంత దాడి జరిగింది. గేదెలు పెట్టారు, తర్వాత అద్దాలు కొట్టారు. కొన్ని అద్దాలు గట్టి అద్దాలు మొన్న బుల్లెట్తో కాకపోయినప్పటికీ కొంచెం డిఫరెంట్ అద్దాల వల్ల అర్థం పడలేదు. బయలుదేరిన మరుక్షణం వాళ్ళు ముందే దగ్గర పెట్టుకున్న ఆయుధాలు చేసి నేను ఉంటే కొంచెం సిఆర్పిఎఫ్ ఇతర పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలతో అందరి మీద దాడి చేసి తలలో మేకుని కొట్టి చాలా అటాక్ చేశారు. ఇంకొకరికి ఈ కొంత 10-12 కత్తిపోటు, ఒకటి అలా పోటీలు తిరిగిన వాళ్ళు చాటుపోట్లు చాలామంది ఉన్నారు. బట్ మెయిన్ ఒక 3 పరిస్థితి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తలకి గాయమైన వ్యక్తులు కూడా చూడటం జరిగింది. ఐసీయూలోనే ఉండాలి. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆ మిగిలిన ప్రదేశం ఒక అంగుళం పక్కన ఉండాలి. స్పాట్ డెడ్ అయ్యి రాముడి దయతో క్షేమంగా బయటపడతాడనే ఆశిస్తున్నాం. ఏదైనా ఎవరి మతం మీద వారికి గౌరవం ఉండొచ్చు కానీ ఇష్టం ఉండొచ్చు కానీ పరమతం అంటే ఇంత ద్వేషం, పరమతస్తుని చంపేయాలి అన్నంత ఆవేశం, ఆక్రోశం ప్రత్యక్షంగా ఈరోజు చూడటం జరిగింది. మరి ఇది దేనికి దారితీస్తుంది అనేది, ఈ వెర్రి అనేది, ఉన్మాదం అనేది ఫర్దర్గా వేళ్ళు ఉండకుండా దీన్ని ఈ స్టేజ్లోనే ఒకటి వెళ్ళటం ఉన్మాద చేస్తుంది. ఇప్పుడే సమూలంగా ఈ చిరువులు వేసి రామాలయాన్ని చాలా స్పష్టంగా ఉంటుంది. ఈరోజు
నిర్ణయం తీసుకున్నాం, ఖచ్చితంగా నిర్ణయం. కమ్ వాట్ మే, అక్కడ రామాలయం ఖచ్చితంగా బయట వ్యక్తుల ప్రమేయం ఉంది. ఏ రోజు కూడా ఆ ప్రాంతంలో జైలు మనం చూడాలి. సడన్గా రాష్ట్రాలందరూ భీములైన కొత్తగా వచ్చింది. అందరూ చేస్తారు. అంబేద్కర్ గారిని గౌరవించిన వ్యక్తులు ఎవరు లేరు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారిని అందరూ గౌరవిస్తారు, కులాలకి మతాలకు అతీతంగా. కానీ ఈరోజు సడన్గా అక్కడ మాట్లాడితే జేబీఎం అని తిరిగి కోర్టు వాళ్ళని మనం చూస్తున్నాం, కోర్టులు వేసుకున్నాం జేబీఎం అని. దీని వెనక ఈ నీలి రంగు జెండాల వెనుక నీలి కోట్లు ఉన్నాయనే అనుమానం అయితే ఉంది. ఏదైనా పూర్తిగా విచారణ జరగకుండా మనం చెప్పలేం. బట్ అక్కడ వీడియోలు అన్నింటిలో స్పష్టంగా రాత్రికి రాత్రి వెలిసిన జెండాలు, ఆ జెండాలు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అక్కడ కొన్ని గృహాల్లో ఉండటం, సడన్గా ఈ కత్తులు ఇటువంటివన్నీ కూడా ఆ గృహాల్లో చేరటం ఖచ్చితంగా పెద్ద కుట్ర ఉన్నది అన్నది 100% నిజం. ఆ కుట్ర వెనుక ఎవరున్నారు అనేది పోలీసులు తేల్చాలి. త్వరలో ఆ విషయం కూడా పోలీసులు తెలుస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు అందులో ప్రముఖంగా ఎవరెవరైతే పాత్ర వహించారో అందరూ చూశారు, వాళ్ళని ఐడెంటిఫై చేశారు, పేర్లు చెప్తారు. వాళ్ళు మరి రివర్స్లో ఎవరైతే పొడి చేశారో ఇక్కడ ఆ పొడిచిన వాళ్ళు మేము దెబ్బలు తినేసామని చెప్పి కనీసం మరి సింబాలిటీ కూడా పూడ్చుకోవాలి. పుట్టిన ఫ్రెష్గా వెళ్ళి మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి అని అడిగితే కాకుండా సమాచారం ఇంత బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసుకోరమ్మా అని చెప్పడం జరిగింది. వచ్చింది ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, చేస్తారని అనుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కంట్రోల్లోకి రావాలి. హౌస్ చెక్స్ అంతా కూడా చేసి ఎవరెవరు వచ్చారు, కొత్తగా ఎవరెవరు వచ్చారు, ఏ మిషన్లో సభ్యులు వచ్చారు అనేది ఐడెంటిఫై చేసి నిజాలు పోలీసులు వెలికి తీయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇటువంటి రాజకీయాలకు అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలని ఆర్టీవీ ప్రజలే కాదు, యావత్ రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లోని రామ భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంత దారుణంగా పండగ రోజే రామాలయంలోకి రామ భక్తులు వెళ్తే చంపేస్తాము అనే ఇండికేషన్ ఇవ్వటం ఏ రామ భక్తుడి హృదయం, ఏ హిందూ హృదయం తట్టుకునే పరిస్థితిలో లేదు. ఏమిటి వెర్రి, ఏమిటి ఉన్నోనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. సాయంత్రానికి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజుల్లో కొత్త కోణం బయటకు వస్తుంది అనేది చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.